జై శ్రీమన్నారాయణ. ఉపమన్యు మహాముని తన చిన్ననాటి చిన్నప్పుడే శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేసేవాళ్ళు. అప్పట్లో ఋషులందరూ ఆ టైప్లోనే గురువు దగ్గర వాళ్ళ ఇంటికాడే ఉండిపోయి గురుపత్ని గురు శిష్యు పుత్రికలతో గురు బృందంతో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకునేవాళ్ళు. గురువుకి సేవ చేసి గురువు ఏదైతే జ్ఞానం ఇస్తారో అదే తీసుకొని భిక్షాటన చేసి 5 ఇళ్లలో మాత్రమే భిక్షాటన చేయాలట. 5 ఇళ్ళు ఒకవేళ చేసి వచ్చాక గురువుకి తను మళ్ళీ తిరిగి ఆ ఆహారాన్ని శిష్యుడికి అంత ఇవ్వాలి అనేది ఇస్తారట. ఒక్కొక్కసారి ఉపమన్యు మహామునికి ఆకలి తీరేది కాదట. చిన్నప్పుడు తీరకపోతే ఆవుని మేపుతూ ఆవు దూడ కోసం ఉంచిన పాలను తాగేసేవాళ్ళట. మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి, నువ్వేంటి పాదాభివందనం చేస్తున్నప్పుడు లావుగా కనిపిస్తున్నావు, ఏం జరుగుతుంది అని అడిగితే మొహమాటం లేకుండా, నేను ఇలా దూడ కోసం ఉంచిన పాలని కొన్ని తాగుతున్నా ఆకలికి తట్టుకోలేక అని చెప్పారట. చెప్తే అలా ఉండకూడదు, రెండోసారి భిక్షాటన చేయకూడదు, గోవుకి ఇచ్చిన దూడని పాలు తాగకూడదు అని అలా చెప్తే వెంటనే మానేసేవాళ్ళట. తన ఆకలిని తట్టుకోలేక అన్ని పనులు చేస్తూ అందరూ కొద్దిగా కంట్రోల్ చేసుకోగలరు, గురువేమో ఆకలిని కంట్రోల్ చేసే విధానం తెలుసుకుంటాడు అని అలా నిర్ణయం చెప్పేవాళ్ళు అనమాట. అలా తను గురువు ఏదైతే చెప్పారో అది వింటూ తన జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. అలాగే ఉపమన్యు మహాముని ద్వారా మనకి గురువు ఆజ్ఞ మీరకూడదు, గురువు చెప్పింది మనం ఆచరిస్తే మన ఉన్నతి అందులోనే ఉంటుంది అనే విషయం తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ.